హలో గైస్, అందరు ఎట్లున్నారు? మీకోసం ఒక చిన్న పొడుపు కథ. భూమిలో బుడ్డోడు, చెట్టు మీద ఆటగాడు, పొదల్లో పోసిగాడు, నీటిలో ఈతగాడు. ఈ పొడుపు కథకి ఆన్సర్ అయితే ఆలోచించి కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అప్పటి వరకు ఇంకో చిన్న కథ. ప్రతి కూరలో కావాల్సింది, అది లేనిదే బిర్యానీకి కూడా రుచి రానిది, బిర్యానీ తింటున్నా సరే మళ్ళీ కావాలనిపించేది, అదేంటో చెప్పండి. ఓ, యు ఆర్ థింకింగ్ రైట్. సో అదేనండి, ఉల్లిగడ్డ. ఈరోజు మనం ఉల్లిగడ్డ విత్తనాలు అయితే నాటబోతున్నాము. చూడ్డానికి చిన్నపిల్లలు ఆడుకునే టాయ్ లాగా ఉంది, కాకపోతే పని చేసేసరికి సరదా తీరిపోయింది. రూటోవేటర్ అయితే అయిపోయింది. ఇంకా మనం పొలంలో 2 రకాల విత్తనాలు అయితే చల్లినాము, ఎర్ర ఉల్లిగడ్డ అండ్ తెల్ల ఉల్లిగడ్డ. అండ్ ఇంత పని చేసిన తర్వాత ఎవ్వరికైనా ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ టైం కూడా 2 అయిపోతుంది. ఇంటి నుంచి అన్నం తెచ్చుకొని ఆవకాయ పప్పు అన్నం అయితే ఆరామ్సే కడుపు నిండా తినేసిన. ఇంత ఇత్తులు చల్లి ఏం లాభం, వాటర్ ఫెసిలిటీ లేని. వాటర్ వేద్దామంటే పైప్ అయితే కప్లింగ్ ఇరిగిపోయింది. దాన్ని ఇంకా మంచిగా గాల్చి పైప్ అయితే సెటప్ చేసేసినాం. మనం లాస్ట్ ఇయర్ తెచ్చిన రెయిన్డ్రిప్ పైపులు అయితే చుట్టగట్టి ఇంట్లో పెట్టేసినుండే, వాటిని మళ్ళీ తీసుకొని ఆనియన్ విత్తనాల పైన అయితే జల్లేసినాము. నాన్నమ్మ సర్జరీ అయిన నుంచి బయటకు అయితే రాలేదు, కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుందని బయటకు అయితే పట్టుకొచ్చేసినాము. అండ్ ఫైనల్గా డ్రిప్ బర్స్డ్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్గా వాటర్ అయితే వదిలేసినాము. అండ్ పని ఇప్పుడే అయిపోలేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంది, డూ వాచ్ ఇట్. అండ్ సైనింగ్ ఆఫ్, అనిల్ జంగం.